మొన్న షర్మిల తన కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి జగన్ వద్దకు వెళ్లారు. ఆవిడ లోపలికి వెళ్లడం, బయటికి రావడం తప్ప లోపల ఏం జరిగిందో ఒక్క విజువల్ కూడా బయటికి రాలేదు. కానీ కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు లోపల జగన్, షర్మిల మధ్య జరిగిన సంఘటన ఇది. వైఎస్ కుమారుడు జగన్, కుమార్తె షర్మిల చెరో తెలుగు రాష్ట్రంలో ఉంటున్నారు. ఆస్తుల పంపకం, పదవుల కేటాయింపు విషయంలో తేడాలు రావడంతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించే సమయంలోనూ ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు. సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇక నుండి ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందు రోజు ఈ నెల 2వ తేదీన ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి కార్డు అక్కడ ఉంచారు. సోదరుడు జగన్ కు పెళ్లి కార్డు ఇచ్చి మేనల్లుడి పెళ్లికి రా అన్నా అని పిలిచేందుకు ఆ మరునాడు అపాయింట్మెంట్ అడిగారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఫిబ్రవరి 17న తన కుమారుడి పెళ్లి ఉందని కార్డిచ్చి ఆహ్వానించేందుకు అన్నతో అపాయింట్మెంట్ కావాలని కోరారు. అదే విషయాన్ని జగన్ కు సీఎంఓ అధికారి ఒకరు చెప్పారు. అప్పుడు ఆ అధికారి, సార్, షర్మిల గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి మిమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్తే, ఇప్పుడెందుకు, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఆమె కలిస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు నా మీద డౌట్ పడతారు, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే అని జగన్ అన్నారట. అయితే ఈ విషయం చెప్పలేక సీఎం గారికి అరకు టూర్ ఉంది, తర్వాత చూద్దామన్నారు అని సీఎంఓ అధికారులు షర్మిలకు సమాచారం ఇచ్చారు. తండ్రి తర్వాత అన్నకు ఇవ్వాలి అనుకున్నా, ఆయనకు కుదరకుంటే పర్లేదులే, కొడుకు పెళ్లి పెట్టుకున్నప్పుడు కార్డు ఇయ్యాలి కదా, కలిస్తే సరే, లేదంటే సెక్యూరిటీ వాళ్ళకిచ్చి వెళతా అని ఆమె చెప్పడంతో సీఎంఓ అధికారులకు దిక్కుతోచలేదు. తప్పని పరిస్థితుల్లో షర్మిల మాటలు జగన్ కు చెప్పేశారు. సెక్యూరిటీకి చెల్లెలు కార్డిచ్చి వెనుతిరిగితే తనకి చాలా డ్యామేజ్ జరగడం ఖాయమని భావించి చెల్లెల్ని కలవడానికి సరే అన్నారు జగన్. మరుసటి రోజు ఆమె రావడంతో అయిష్టంగానే 2 మాటలు మాట్లాడి పెళ్లి కార్డు తీసుకుని పంపించేశారు. ఇలా అన్నా చెల్లెళ్ల మధ్య బంధం సక్రమంగా లేదని మళ్లీ ఈ ఘటన సాక్షిగా రుజువైంది.